ఒక నిమిషం ఆగి పాడమ్మా, ఆయాసం వస్తుంది అంటే. మీకు ఆయాసం వస్తుంది, వాళ్ళకి ఆవేశం వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకాష్. ముందుగా అందరికీ పెద్దలకి ధన్యవాదాలండి. మాకు టైం ఇచ్చినందుకు. కొంచెం టెన్షన్లో వచ్చినా సరే. నేను పాడబోయే పాట నువ్వు నాకు నచ్చావు సినిమాలోది, నా చెలియ పాదాలే. పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుంచుకుంటుంది. ఆ సోక కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్లలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా, తన గురులు చూపిస్తా అవుననక చస్తారా. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుంచుకుంటుంది. భోగి వంటల ఎండల్లో లేత వెన్నెల, కొండల్లో ఏటి పరుగుల ఊపుతున్న లయలు, గుమ్మంలో సంధ్య వెలుగుల, కొమ్మల్లో కొత్త చిగురుల, మబ్బుల్లో వెండి మెరుపుల ఆమెకెన్ని హొయలో. అలా నడిచి వస్తుంటే పూలవనం, శిలైపోని మనిషుంటే మనిషేయనం. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. గాలుల్లో ఆమె పరిమళం, మేడం ఒక్కసారి కరోకే ఫస్ట్ నుంచి బ్రేక్ అయింది. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్లలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా,
తన గురులు చూపిస్తా అవుననక చేస్తారా ఓ నువ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది కొండల్లో నీటి పరుగుల ఊపుతున్న లయలో గుమ్మంలో సంధ్య వెలుగుల కొమ్మల్లో కొత్త చిగురుల గుమ్మల్లో వెండి మెరుపుల ఆమె కొన్ని హొయలో అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది కాళ్ళల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం ఉంటుందే ఎలా తప్పుకోను గుర్తొస్తే ఆమె పరిచయం గౌవించే పడుచు పసితనం రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో అది నిపటయ్యా ఇది ఆమె మాయా ఇది కవిత కాదబ్బా మన్మధుడి దబ్బా ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్లలోని నొప్పుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా థ్యాంక్ యూ. Disconnected. దేవి గారు విద్యది ఏం చదువుతున్నావు? ఆకర్ష ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ? ఆదిత్య డిగ్రీ కాలేజ్. రాజమండ్రి. నేను పని మీద ఊరేళ్ళాను. అక్కడికి వచ్చేస్తాను. కాకినాడ సంగీతం నేర్చుకుంటాను. శ్రీరామచంద్ర. అదే ముగ్గురు శ్రీరామ్ ముగ్గురు మాట్లాడుతుంటారు. మరి ఇప్పటి వరకు మనకి 10 మెంబర్స్ వరకు రాలేదు. వాళ్ళని ఏం చేద్దామండి?
ఎన్నిసార్లు అడుగుతారు? అడుగుతాను ఇంకొకసారి ఫైనల్ డిసిషన్ చేసేది మేడం. అది ఓకే. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతే వాడికి వీలై ఉండకపోవచ్చు పాప. ఇంకా మనం అంత అంటే తర్వాత వెళ్ళడానికి మనకి వీలు ఉండదు కదా. అందుకనే వాళ్ళకి వీలు ఉండకపోవచ్చు కాబట్టి ఇంకా మనం తీసేయడం తప్ప వేరే ఆప్షన్స్ లేదు. ఇందులో నేను వెనకాల వాళ్ళతో మాట్లాడాను, ఇదిగో చూడండి ఒకసారి. ఇంకొక నిమిషం నేను మాట్లాడుకోండి. సంకల్ప్ మెంబర్స్ ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎలిమినేషన్ రౌండ్ తప్పదు, తప్పించుకోలేము. కాకపోతే ఇక్కడ నుంచి మీరు షీల్డ్ చూసినప్పుడల్లా నేను ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేశాను. బట్ ఎక్కడితో ఆగిపోయాను. నేను ఇంకా పై రౌండ్కి వెళ్ళి పెద్ద షీట్లు తెచ్చుకోవాలి అన్న తృష్ణ మీలో రావాలి. సరిగమప సంకల్పం కోపగించుకుని గ్రూప్ వదిలి వెళ్ళిపోకండి. సో ప్రతి ఒక్కరు కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవడానికి ట్రై చేయండి. ఇక్కడ దాకా రావడం 300 మందిలో మీరు ఇక్కడ దాకా రావడం కూడా చిన్న విషయం కాదు. అంటే మనకన్నా బాగా పాడేది వాళ్ళు ముందు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దాటుకుని నెక్స్ట్ మీరు ముందుకు వెళ్ళాలి. అవకాశం ఉంటే సంగీతం నేర్చుకోండి. సో ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. నేను నిల్చోండి. నేను ఇప్పుడు పక్కన నిల్చున్నా ఆల్రెడీ. బి జాయ్ రెజీనా. దీని మీద ఇది స్పాన్సర్ చేస్తున్నారు అవర్ ఫిట్నెస్ వాళ్ళండి. మీకు ఏదైనా జిమ్ ఏదైనా అవసరం ఉంటే ఇది మీ ఫోన్ నెంబర్ ఉంది. మన విజయ్ మేడం వాళ్ళదే, ఆర్టీఓ ఆఫీస్లో రోడ్లో ఉంది. ఎప్పుడైనా ఎనీ టైం సంప్రదించవచ్చు. కాదు అలా పట్టుకుని నిల్చోండి, చేతితో పట్టుకోండి. మీరు మైక్ చదివేమంటే పక్కన నిల్చోండి. అది అక్కడ ఉండండి. దేవి నువ్వు ఇట్లా దేవి మీరు ఇటు రండి. కరుణి ఎలా జీ రేణుక. అంటే మీరు అది ఇవ్వండి, ఆవిడకి ఇచ్చేసేయండి. అంటే ఇలా అడ్డుగా ఉంటుంది లేకపోతే అది అంతే. రేణుక ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ ఇంకా బాగా పాడాలి. ఇంకా సీనియర్స్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంకా బాగా పాడాలి. ఓకేనా? ఎస్ అంజని. ఎస్ అంజని. మిగిలిన వాళ్ళు ఇంకా హ్యాపీగా కట్టాలి, మేము వెళ్ళలేదని. అంజని నీ పాట నువ్వు బాగానే పాడుకున్నావు కానీ అందులో శృతిని కలపలేదట. నీ ప్రాక్టీస్ శృతిని మర్చిపోయావట. అంతే, అంతకన్నా ఏం కాదు. నెక్స్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకేనా? ఎవరు కూడా గ్రూప్ విడిచి వెళ్ళవద్దండి. స్వామి వెంకటరాజు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి నెక్స్ట్ రౌండ్స్కి. జే మెహక్.
ప్రాక్టీస్ భాను హాసిని, ఇంకా 2 నేమ్స్ ఉన్నాయండి. భాను నెక్స్ట్ ఇంకా బాగుపడాలి, నెక్స్ట్ ఇంకా డెవలప్ అవ్వాలి. హాసిని, ఎస్ హాసిని వెళ్ళిపోయారండి. బి రోహిత్, ఒకసారి నువ్వు లాస్ట్ వరకు ఉంటామా? సాంగ్ పాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రిమైనింగ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికీ. నెక్స్ట్ సాంగ్ రిపీట్ అవ్వకూడదు. కొంచెం వాట్సాప్లో మా గ్రూప్కి టచ్లో ఉండండి. మేము పోస్ట్ చేసిన తర్వాత ఏ కేటగిరీల వల్ల అంటే జూనియర్స్ సీనియర్స్ అట్లాగే ఏ కేటగిరీల వల్ల కేటగిరీది రిపీట్ అవ్వకూడదు. మీరు పాటని మీరు ఏం పాట ఎంచుకున్నారో పోస్ట్ చేసేటప్పుడు మీ పేరు మీ కేటగిరీ కూడా